హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా ములక్కాయ కర్రీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయింది కదా, ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. ఒక 4-5 వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. అలాగే 1 గుప్పెడు మెంతాకును కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని మెంతాకును కూడా నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మెంతాకును కూడా మగ్గించుకోవాలి. కట్ చేసుకుని ఉంచుకున్న ములక్కాయలను కూడా వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ములక్కాయలను కూడా నూనెలో మగ్గనివ్వాలి. గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న టమాటా ప్యూరీ వేసుకున్నాను. నేను ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని అలాగే కూరకు సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ వేసుకున్నాను. నేను ఆ కప్తో ఒక 1.5 కప్పు చింతపండు గుజ్జు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మనం ఇలా వండుకుంటే ములక్కాళ్ళు అవి మనకేమీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే టమాటా ములక్కాయ కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.